చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను చాచుచు గరమును చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మేమరులమై ఉంటిమి మార్గము వీడి మేమందరము పోతిమి మార్గము వీడి మేమందరము పోతిమి ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నంపించి క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నిన్ను నమ్ము పాపులకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారకు వారెవ్వరైనా నీ శరణు జొచ్చు వారలకు ఇనుడవు కేడింబు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు నీ భయము మా ఎడలను నిలుపుము నీదు ప్రభావము నరంగను నిలుపుము నీదు ప్రభావము నరంగను నీ భయము చే మేము వైభవముందుచు నీ భయము లేకుండా ఈ భూమిని కొన్నాళ్ళు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు దయచూచి మమ్ము నెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు దయచేయరానివి దయచేయు నాని కోరా దయచూపి మన్నించు దయగల మా తండ్రి చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 20వ ఆదివారము ఈ నూతన మాసములో మొదటి పునరుద్ధాన ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి కూడా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మీకు అందజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి.
మీరంతా కూడా క్షేమంగా ఉన్నారా? సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. గడిచినటువంటి అక్టోబర్ మాసం అంతా కూడా ప్రతి కుటుంబాన్ని కూడా కాచి కాపాడినటువంటి దేవునికి వందనాలు. మరలా తిరిగి త్రిత్వములో 20వ పునరుద్ధాన ఆరాధనలో, అలాగే నవంబర్ 1 ఆరాధనలో పాల్గొనటానికి ప్రభు ఇచ్చిన కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరచి అందరమును కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము నుండి చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు 21వ వచనం, క్రీస్తునందలి భయముతో ఒకరికి ఒకడు లోబడి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 త్రియక దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఇదిగో నూతన మాసములో తండ్రి మొదటి ఆరాధన ద్వారా నిన్ను గణపరిచి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. దేవా, ఇదిగో తండ్రి, నీ యొక్క వాక్య ధ్యానము కొరకు నా తండ్రి నాయన నీ దాసుని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 20వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 14వ వచనం వరకు కూడా పరిశుద్ధ గ్రంథం నుండి గమనించాలి అని ప్రభువు పేరట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యానమును మనం జరిగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలో చెప్పండి? మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విధంగా అని ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమైనటువంటి విషయములను గూర్చి, సంగతులను గూర్చి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పటి వరకు చెల్లించాలి? ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి అని ఒక ప్రశ్న, ఒక ఆలోచన మనము ఈ ఉదయకాలపు ఆరాధనలో మనము తప్పనిసరిగా కలిగి ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు మనం చూస్తూ ఉన్నాం. 2-3 దినాలు వెనుకకు మనం వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు భయంకరమైనటువంటి తుఫాను జ్ఞాపకం చేస్తూ ఉన్నది.
ఎవరు ఎక్కడికి వెళ్ళటానికి అవకాశం లేకుండా అన్ని విధాలు ప్రయాణ సౌకర్యాలు ఆగిపోయాయి. ఎన్నో విధములైన కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలు మనం చూచాం. ఎప్పుడు ఏది జరుగుతుంది ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు అని ఈవేళ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములో 20వ వచనం ప్రారంభములో ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఒకవేళ ప్రకృతి కొరకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, లేక శాస్త్రవేత్తలను గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉంది అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నామేమో. ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి సృష్టికర్తకు తప్ప లోకస్తులైనటువంటి ఒక్కరికి లేదు. దేవుని యొక్క వాక్యము కూడా సెలవిస్తూ ఉంటుంది. జ్ఞాని ఏమయ్యాను, లోకపు తర్కవాది ఏమయ్యాను. జ్ఞానుల యొక్క ఆలోచనలు కూడా వారికి అంతుబట్టనటువంటి పరిస్థితులు అని మనకు ప్రకృతి తెలియచేస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మనం చదివినటువంటి పత్రిక వాక్య ప్రకారముగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో సెలవిచ్చినటువంటి రీతిలో దినములు చెడ్డవి. ఎందుకు దినములు చెడ్డవి అనే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, పేతురు రాసిన పత్రికలో దైవవాక్యము సెలవిస్తున్నది, మీ విరోధి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నది. ఈ తుఫానుకు ముందు జరిగిన సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేక రకములైనటువంటి బస్ యాక్సిడెంట్స్, ట్రైన్ యాక్సిడెంట్స్, అలాగనే మనం యొక్క ఫ్లైట్స్ విషయాల్లో చూస్తూ ఉంటున్నప్పుడు అనుకొనటువంటి రీతిలో అవి కూడా కూలిపోవట లేక పడిపోవట, జన నష్టం, ప్రాణ నష్టం, ఎన్నెన్నో మనం వింటున్నాం, చూస్తూ ఉన్నాం. దినములు చెడ్డవి. అపవాది గర్జించే సింహం వల్ల తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని రింగుదునా అని తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో అపాయకరమైనటువంటి దినములు, ఇటువంటి దినములలో కూడా దేవుడు తోడుగా ఉండి ప్రభువుని ఆరాధించటానికి, స్తుతించటానికి, ప్రభుకి సాక్షులుగా ఉండటానికి కూడా దేవుడు ఇస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రతి కుటుంబం కూడా ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 20వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి, తండ్రి అయినటువంటి దేవునిని గూర్చి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లించాలి. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో వాక్యం అంటుంది, మనం చదువుతూ ఉంటున్నప్పుడు 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతుంటే, ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట మీ విషయంలో ప్రభు అయిన దేవుని చిత్తం. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, మనం ఎరిగినటువంటి సత్యము 103వ కీర్తనలో 1-2 వచనాలు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువవద్దు. ఇన్ని విపత్తులలో మన కుటుంబాలు, మనము, మన బిడ్డలు
సజీవుల లెక్కల్లో మనం ఉన్నాము అంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అందుకే దైవవాక్యము సెలవిస్తున్నది, మొన్నైనది స్తుతిస్తుందా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. సజీవులున్న దేశములో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది ప్రియులారా. అన్ని విపత్తుల నుండి, ప్రమాదాల నుండి, అనారోగ్యాల నుండి దేవుడు తప్పించటానికి కారణం కీర్తనకారుడు అంటాడు, నిన్ను కాపాడేవాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు యెహోవా నిన్ను కాపాడు. ఏ పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచన చేస్తే నీ ప్రక్కన 1000 మంది పడినా, ఇప్పుడు ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు. అటువంటి మరి భయంకరమైనటువంటి దినములలో మనము జీవిస్తూ ఉంటున్నప్పుడు, ఇటువంటి దినములు అపాయకరమైన దినములలో మనం జీవిస్తున్నప్పుడు, చెడ్డ దినాల్లో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు, మన కుటుంబాలను కాపాడుచున్నటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించ బద్దులమై ఉండాలి. ఎల్లప్పుడూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది ప్రియులారా. అంతేకాకుండా ఇంకా మన బాధ్యత ఏ విధంగా ఉన్నది? దేవుడు మనకు సమయమును ఆయన అనుగ్రహించాడు. సమయమును మనము పోనీయక దానిని సద్వినియోగం చేసుకోవలసినటువంటి అవసరత. సమయము కాలములు కూడా ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఆ సమయాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు ఆ సమయములో కూడా దేవునికి మనము 10వ భాగం మనం ఇవ్వవలసినటువంటి అవసరత. దేవుడు మనకిచ్చినటువంటి కష్టార్జితములో 10వ భాగము దేవునికి ఇవ్వవలసినటువంటి అవసరత. సమయమును పోనీయక మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఏ విధంగా జీవించాలి? సమయం ఇంకా ఉన్నది, ఇంకా రేపుంది, ఎల్లుండుంది అని అనుకుంటున్నావేమో. ఒకనొక పట్టణము పోయి వ్యాపారము చేసి లాభము సంపాదించే కొందమనుకున్న వారులారా, రేపేం సంభవిస్తుందో నీకు తెలియదే. కాబట్టి నువ్వు అజ్ఞానుల వలె ఉండవద్దు, నువ్వు జ్ఞానుల వలె ఉండాలి. నువ్వు వివేకము కలిగి ఉండాలి. సమయమును దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకో. దేవుని స్తుతించు, దేవుని కీర్తించు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. ప్రభు అంటున్నాడు, దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు. అందుకని యేసు ప్రభు ఆయన తన శిష్యులు నిద్రపోతూ ఉంటుండగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు అని ఆలోచన చేస్తే మీకు శోధన కలుగుతుంది. శోధన అపవాది కలుగు చేస్తున్నాడు. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము సంకుచితంగా ఉంది. వచ్చేవాడు ఆలస్యము చేయక వస్తాడు. నీవు నీ కుటుంబము సిద్ధపడి ఉంటే ఆయన 2వ రాకలో ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చే దేవుడు. నువ్వు సిద్ధపడి బుద్ధి కలిగిన 5 కన్యకలను పోలి ప్రభు ఈ భూలోకములో ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన రక్షణ పొంది ఆయన రాక కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయనతో ఎత్తబడతావు, లేక విడవబడతావు. అందుకే వాక్యం యొక్క ఆరాధనలో మనల్ని హెచ్చరిక చేస్తుంది. దినములు చెడ్డవి, సమయాన్ని నీవు పోనీయవద్దు, నీవు సద్వినియోగం చేసుకో.
నువ్వు అజ్ఞాని వలె నీవు ఉండవద్దు, ఇంకా సమయం ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇక సమయము లేదు. జ్ఞానము కలిగి నీవు ఉండు, జాగ్రత్తగా ఉండు. మీరు అవివేకులుగా మీరు ఉండవద్దు. దేవుడు మీకు ఇచ్చిన సమయంలో దేవుని యొక్క చిత్తమును మీరు గ్రహించాలి. అది దేవుడు మనకు సమయం ఇచ్చారు. దేవుని యొక్క చిత్తము నీ పట్ల నా పట్ల ఉన్నది. దేవుని యొక్క చిత్తాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినటువంటి అవసరత, గుర్తించవలసినటువంటి అవసరత అక్కడ ఉంటున్నది. దొంగ ఏ గడియలా వస్తాడో ఇంటి వానికి తెలియదట. ఆ విధంగా మనిషి కుమారు యొక్క రాక ఉంది ప్రియులారా. అందుకని ప్రభు ఆయన మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు కడబూర శబ్దము మ్రోగగా సంఘం వినగా సిద్ధపడినావు. ఈ యొక్క వధువు సంఘము ఎత్తబడటానికి నువ్వు సిద్ధపడు. అంతేకాకుండా 18వ వచనంలో హెచ్చరిక చేస్తున్నాడు, మరియు మత్తులై మీరు ఉండవద్దు. మద్యముతో మీరు మత్తులై ఉండవద్దు. దానిలో ఏమో దుర్వ్యాపారము ఉన్నది. మీరు ఆత్మపూర్ణులై ఉండండి. మీరు పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మ లేనిది ఏది లేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అంత మటుకే కాదు, కానీ 19వ వచనంలో ఆయన సంఘానికి, కుటుంబానికి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకరిని ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మపూర్ణులై మనం ఉండాలి. కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకొనుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. 92వ కీర్తనలో ప్రభు యొక్క వాక్యం అంటుంది, ఆయనను కీర్తించాలి, ఆయనను కీర్తించాలి, ఆయన ప్రకటన చేయాలి. ఆ బాధ్యత మనకు అప్పగిస్తూ ఉంటున్నాడు. ఒకరిని ఒకరము ఆత్మ సంబంధముగా, ఆత్మలు నశించిపోకుండా దేవుని వాక్యముతో, కీర్తనలతో, పాటలతో మనం ఎప్పుడూ కూడా హెచ్చరించుకుంటూ ఒకరిని ఒకరు ప్రభువునందు బలపరుచుకోవలసినటువంటి అవసరత ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ 21వ వచనంలో దైవవాక్యం అంటుంది, క్రీస్తునందలి భయముతో మనము దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. ఆయన మన రక్షకుడు, మన విమోచకుడు, మరణము నుండి తప్పించువాడు, జీవములోనికి నడిపించువాడు, స్తుతులకు పాత్రుడు, ఆదియో అంతమనయ్యున్న దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునందలి భయముతో లోకానికి భయపడటం కాదు. భక్తులైన వారు భూలోకములో దేవునికి భయపడ్డారు ప్రియులారా. విశ్వాసులను పట్టి విశ్వాసానికి దూరపరచటానికి, దేవునికి దూరపరచటానికి వారిని అగ్నితో కాలుస్తున్నప్పుడు అగ్నికి భయపడలేదు. కొండల మీద నుండి క్రిందకు పడత్రోస్తున్నప్పుడు చనిపోతామనే మరణానికి వారు భయపడలేదు. దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, ఈ యొక్క ఆత్మనే కాక ఆత్మను దేహమును నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడాలి.
లోకానికి కాదు, లోకమందల సమస్తము కలుగు చేసిన సృష్టికర్తకు భయపడాలి. అందుకనే దేవుని యొక్క వాక్యము అంటున్నది, క్రీస్తునందలి భయముతో ఒకనికి ఒకడు లోబడి ఉండాలి. లోబడి ఉండుట దేవునికి మాదిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన ఆరాధన, నూతన మాసముల మొదటి ఆరాధనలో ప్రవేశించిన మనం ఇంత భయంకరమైనటువంటి దినములు సంభవించినప్పుడు, దుర్దినములు, అపాయకరమైన దినములలో లోకము సాగిపోతూ ఉంటున్నప్పుడు, కీడు అపాయాలు కలుగుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు సత్సమయాన్ని ఇచ్చాడు. దుర్వినియోగం చేయక, సద్వినియోగం చేసుకుంటూ, లోకానికి భయపడక దేవునికి భయపడచ్చు. మనము ఒకరిని ఒకడు సంగీతములతోనూ పాటలతోనూ హెచ్చరించుకొనొచ్చు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మరి మనము ప్రభువుతో కలిసి ప్రయాణం చేద్దాం. లేని ఎడల ముగింపుగా ఇక్కడ మత్తయి సువార్తలో దేవుని యొక్క వాక్యాన్ని 22వ అధ్యాయాన్ని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నటువంటి మాటలు, ఆయన కొరకు ఎవరైతే సిద్ధపడకుండా ఈ లోకములో సమయాన్ని ఒక దుర్వినియోగం వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటుండగా, ఇక్కడ మత్తయి సువార్తలో మనము 22వ అధ్యాయములో 14వ వచనములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పడిన వారు కొంతమంది అని చెప్పి 13వ వచనములో ఉంటుంది, ఎవరైతే దేవుని పిలుపుకు, దేవుని రాజ్యాన్ని సిద్ధపడారో వాళ్ళ చేతులు కాళ్ళు కట్టి వెలుపటి చీకటిలో త్రోసివేయుడి, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట ఉండునని పరిచారకులతో చెప్పబడినటువంటి రీతిలో సిద్ధపడనటువంటి సంఘం అయి ఉండొచ్చు, సిద్ధపడని విశ్వాసి అయి ఉండొచ్చు. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటూ దేవునికి భయపడక ఒకవేళ ఉన్న వారికి కూడా ఇటువంటి శ్రమ కలుగుతూ ఉంటుంది. అలాగూ కాక మరి దేవుని కొరకు మనం జీవించటానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి రక్షణ, కాపుదల, భద్రతను బట్టి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము సాగిపోతానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. గడిచినటువంటి అక్టోబర్ మాసము సురక్షితంగా కాచి కాపాడి నాయన, నవంబర్ మొదటి ఆరాధనలో పాల్గొనటానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. పాల్గొని ఆరాధిస్తున్నటువంటి కుటుంబాలు దీవించండి, విత్తబడిన వాక్యాన్ని దీవించండి ప్రభువా. ఈ నూతన మాసం అంతా ప్రతి కుటుంబాన్ని విశ్వాస మార్గంలో నడిపించి బలపరిచమని, ఆధ్యాత్మికమైన వరములతో నింపుమని ప్రార్థిస్తాం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తాం, వృద్ధుల కొరకు ప్రార్థిస్తాం, బలహీనుల కొరకు ప్రార్థిస్తాం, అప్పుల బెడదలో ఉన్న వారి విడుదల విమోచన కొరకు ప్రార్థిస్తాం, దూర ప్రయాణాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం. నీ సన్నిధిని నిత్యము మాతో ఉంచండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో అపరాధము క్షమించము, శోధనలో కీడని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్.